నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే లిక్కర్ స్కామ్లో సిట్ దూకుడు పెంచింది. దీంతో వైసీపీ నేతలకు ఇప్పుడు చుక్కలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న కసిరెడ్డి పరారయ్యాడు. లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్గా వ్యవహరించిన కసిరెడ్డి ఇళ్ళు ఆఫీసులపైన 2 రోజుల పాటు అయితే సోదాలు చేసింది సిట్. తాజాగా మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. దీంతో వైసీపీ కీలక నేతల వెన్నులో అప్పుడే వణుకు అయితే మొదలైపోయింది. విజయవాడలోని సిపి ఆఫీసులో విజయసాయిరెడ్డిని సిట్ విచారించింది. ఇటీవల సిఐడి విచారణకు హాజరైన సందర్భంగా వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డేనని విజయసాయిరెడ్డి బాంబు పేల్చారు. లిక్కర్ స్కామ్లో వైసీపీ నాయకుల గురించి చెప్పకపోయినా ఈ విషయమై ఎప్పుడు పిలిచినా అన్ని విషయాలు చెబుతానని అప్పుడే సంచలన ప్రకటన చేశారు. దీంతో తాజాగా సిట్ ఆయనకు నోటీసులు పంపింది. ఇప్పుడు సాయిరెడ్డి విచారణలో ఏం చెప్తారనేదే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీ కోసం కష్టపడిన తనను అవమానించి గెంటేశారనే ఆగ్రహంతో విజయసాయిరెడ్డి ఉన్నాడు. ఈ క్రమంలోనే అటు పోర్టు వ్యవహారంలో వైవి ఫ్యామిలీని ఇరికించే ప్రయత్నం చేసిన సాయిరెడ్డి ఇప్పుడు లిక్కర్ స్కామ్లో గుట్టును బయటపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ కేసులో వైసీపీ పెద్దల పాత్ర బయట పడితే చిక్కులు తప్పవంటున్నారు రాజకీయ పరిశీలకులు. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన వ్యక్తిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి సిట్టు దర్యాప్తుకు సహకరించడం లేదు. ఇప్పటికీ 3 సార్లు సిట్టు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించలేదు. పైగా తనకు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇస్తారంటూ సిట్ను ప్రశ్నించడం, హైకోర్టు ఆదేశాలని ధిక్కరించడం, దర్యాప్తుకు సహకరించకుండా పరారవడంతో కసిరెడ్డిని కలుగు నుంచి బయటకు రప్పించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ముప్పెట దాడి మొదలుపెట్టింది. పక్కా ప్లాన్తో రాజ్ కసిరెడ్డి పరారైనట్లుగా సిట్ అనుమానిస్తోంది. 5 రోజుల క్రితం అత్తమామలతో కలిసి పరారైనట్లుగా గుర్తించినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. దీంతో రాజ్ కసిరెడ్డి ఆర్థిక మూలాలను సిట్ టార్గెట్ చేసింది. రాజ్ ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడు, ఎవరితో ఆర్థిక లావాదేవీలు నడిపించారు, ఏ సంస్థలకు ఎంత చెల్లించారు అనే అంశంపైన ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి చెందిన 15 కంపెనీల్లో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితులు, బినామీలు, మద్యం కుంభకోణం సొమ్మును పెట్టుబడులుగా పెట్టిన కంపెనీలు, సంస్థలు, వాటి డైరెక్టర్ నివాసాలు, కార్యాలయాల్లో అదనపు ఎస్పీ భూషణ్ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు, తెలంగాణ పోలీసుల సహకారంతో దాదాపుగా 15 చోట్ల సోమవారం ఏకకాలంలో సోదాలైతే చేపట్టారు. ఈ సందర్భంగా కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు వంటివి స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కసిరెడ్డి ఆర్థిక లావాదేవీలతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తులను కూడా గుర్తించారు. వీరందరికీ త్వరలో నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిట్టు సిద్ధమవుతోంది. అయితే గత ప్రభుత్వంలో వివిధ నేరాలకు పాల్పడిన కేసులు ఎదుర్కొంటున్న మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఏపీ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పక్క రాష్ట్రాలకు వెళుతున్నారు. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి రోజుకో ప్రాంతంలో మకాం వేస్తూ పోలీసులను ఏమార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ విభాగాల్లో గత ప్రభుత్వ హయాంలో విధులు నిర్వర్తిస్తున్న కొందరు వైసీపీ విధేయులు కేసుల్లో ఇరుక్కున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. సమాచారం ముందుగా బయటకు రావడం వల్లే నిందితులు తేలిగ్గా తప్పించుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఏపీలో మద్యం అమ్మకాలకు సంబంధించిన కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా ఉచ్చైతే బిగుస్తోంది. ఈ కేసులో మిథున్ రెడ్డి ప్రమేయం ఉందని సిఐడి అనుమానిస్తుంది. ఇటీవల సిఐడి ఆయన్ను అరెస్ట్ చేయనుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. తదుపరి విచారణ జరిగే వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నెంబర్ 2గా చలామణి అయ్యారనే విమర్శలు కూడా ఉన్నాయి. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ను తన గుప్పెట్లో పెట్టుకుని మద్యం ఉత్పత్తి చేసినట్లుగా, అక్కడ తయారు చేసిన మద్యానికి అధిక సరఫరా ఆర్డర్లు వచ్చేలా చేసినట్లుగా మిథున్ రెడ్డి పైన ఆరోపణలు అయితే ఉన్నాయి. వైసీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల్లో నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రోస్, అదాన్ డిస్టిలరీస్తో పాటు జేఆర్ అసోసియేట్స్, ఎస్జేఎన్ షుగర్స్ అండ్ ప్రొడక్ట్, ఎంఎస్ బయోటెక్, శర్వాణి ఆల్కో బ్రోవరీస్ వంటివి ప్రధానమైనవిగా సిఐడి అధికారులు గుర్తించారు. వాటి వెనుక ఎవరున్నారు, వాటికి అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు లభించడానికి కారణం ఏంటి అనే దానిపైన సిఐడి ఆరా తీస్తుంది. మొత్తంగా విజయసాయిరెడ్డి విచారణకు హాజరై చెప్పే విషయాలు ఇప్పుడు మద్యం కుంభకోణం విచారణలో కీలకంగా మారబోతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.